మీరిద్దరు కలిసి పెట్టండి బాబు. ఆయన మీరు పెట్టండి, బర్త్డే ఆయనదే కదా. క్లాస్ పెట్టండి అందరూ. అందరు ఇట్లా పెట్టండి. అందరినీ ఓకేనా? మంచిగా వచ్చినా లేదా పట్టుకున్నాం మళ్ళీ రేపు ఒకే కట్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది మా బాబు పార్టీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడనైతే నేను శారీ కట్టుకుని రెడీ అయితే ఉన్నానండి. ఇది చూడండి, మొత్తం కంప్లీట్గా నేను చేసినటువంటి డెకరేషన్ చాలా సింపుల్గా సూపర్గా ఉంది. ఇది మా బాబు కేక్ అనమాట. మేమంతా ఇట్లా రెడీ అయితే చేసి పెట్టేసామండి. ఒక్కసారి మళ్ళీ నేను చేసిన డెకరేషన్ చూపిస్తాను చూడండి. ఎంత సింపుల్గా ఎంత బాగుంది కదా. నెక్స్ట్ టైం ఇంతకన్నా మంచి చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే నేను ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కొద్దిగా వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, మా బబ్బులు కొంచెం ఏదో పోజ్ పెట్టిండు. అప్పుడే ఆంటీ వాళ్ళు ఎవరో వచ్చారనమాట. ఆంటీ వాళ్ళని రిసీవ్ చేసుకొని వెళ్ళాను. ఇక్కడ అసలైనది ఒక ట్విస్ట్ ఉందండి. మా బాబు కేక్ కట్ చేసేటప్పుడు, క్యాండిల్స్ ఊదేటప్పుడు, కేక్ కట్ చేసేటప్పుడు ఒక చిన్న క్లిప్, అది చాలా మంచి క్లిప్పు, అదైతే మాత్రం మిస్ అయిపోయింది. నేను ఫోన్ ఇచ్చి వీడియో తీయమన్న ఆ పాప మాత్రం కొంచెం అదైతే మిస్ చేసింది. అది చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ నాకు. అసలు ఫర్దర్ ఇంకొకసారి అనుకున్నాను అనమాట, ఇంకెప్పుడైనా నేను వీడియోస్ చేయాలంటే నేనే తీస్తే ఎవరికి ఇవ్వకూడదని. కాకపోతే నేను ఉండాలి కాబట్టి తనకి ఇచ్చాను. మొత్తానికైతే ఆ క్లిప్ అయితే అసలు ఫోమ్ వేసింది. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది కదండి, ఇట్లా తిప్పంగానే ఇట్లా బెలూన్స్ లాగా బ్లాస్ట్ అయ్యేది, అది మిస్ అయిపోయిందండి ఆ క్లిప్పు. అది తప్ప మొత్తానికి నా బాబు బర్త్డే మాత్రం నేను మా ఆయన ఎంత బ్రహ్మాండంగా చేసినామంటే అంత బ్రహ్మాండంగా చేసినాం. చిన్నగా చేసిన, ఇంట్లో చేసిన, సూపర్గా ఎంజాయ్ చేసిండు మా వాడు మాత్రం. భలే హ్యాపీ అయ్యిండు అనమాట. వాడి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన నేనైతే, అంత హ్యాపీ. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాకపోయినా, అంటే సమ్మర్లో కాబట్టి వాడి ఫ్రెండ్స్ అందరూ అవైలబుల్లో ఉండరు. అవైలబుల్లో ఉన్న వాళ్ళు మాత్రం వచ్చిరండి. నేనైతే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నా నైబర్స్ని పిలుచుకున్న వాళ్ళందరూ వచ్చారు. దీంట్లో మిస్ అయింది మా ఫ్రెండ్ స్వాతి ఒక్కటే, తను రాలేదు అంతే. అందరిని నేను ఎవరైతే పిలిచానో అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో తరపున వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ ఆంటీ వచ్చేసి మా ముందు ఉంటుందన్నమాట. మేము ఇల్లు కట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆంటీ వాళ్ళే వచ్చారు. ఆంటీ వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని ఇల్లులు అయితే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఆంటీ అయితే కేక్ తినిపించేసి తర్వాత కేక్ పట్టుకొచ్చింది నాకు వీయడానికి. తర్వాత మా సుగుణక్క గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు నా వీడియోస్లో అయితే కనిపిస్తూనే ఉంటుంది మా సుగుణక్క. మా అక్క బంగారు కొండ అనమాట. చాలా మంచిది, చాలా ఎటువంటి కల్ముషం లేనటువంటి మనిషి అనమాట మా సుగుణక్క అయితే కేక్ తినిపిస్తుంది మా బాబుకి. యాసిన్కి అయితే కేక్ తినిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుని చూడండి, ఆమె వచ్చేసి అక్క వచ్చేసి మంజుల అక్క అనమాట. సుగుణక్క వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు వాళ్ళు. అందరు కేకులు తినిపించుకునేదేమో కానీ ముఖాలకి పూసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ బర్త్డేస్ అంటేనే కేక్స్ తిన్న తర్వాత కొంచెం పూసుకోకపోతే అది బర్త్డే పార్టీ ఎందుకు అవుతుంది చెప్పండి. అక్క వాళ్ళందరూ అయితే తినిపిస్తున్నారు. మంజులక్క తినిపించిన తర్వాత మంజులక్కకి మా బాబు అయితే తినిపిస్తున్నాడు. సుగుణక్క అయితే క్రీమ్ తీసుకుంటుంది అనమాట మా రాణి ఆంటీకి, సంధ్యరాణి ఆంటీకి పోయడానికి. తర్వాత మంజులక్క వాళ్ళ ఇద్దరు పిల్లలండి వీళ్ళు. వాళ్ళిద్దరు కూడా కేక్ తినిపించి వాళ్ళైతే గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసిండ్రు. చాలా చాలా హ్యాపీ అండి. నేనైతే భలే, మా వాడి బర్త్డే ప్రతిసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే ఉమా ఆంటీ వచ్చిందనమాట. పాపం ఆంటీ వచ్చారన్న సంగతి నాకైతే తెలియదు. ఆంటీ కూడా సుగుణక్క వాళ్ళ ఇంటి ముందు ఉంటారనమాట. ఫస్ట్ టైం నేనైతే ఆంటీని అయితే సారీ ఆంటీ, మీకు వీడియో నుంచి కూడా నేను సారీ చెప్తున్నా, మీరు వచ్చిన సంగతి నాకు తెలియదు. అసలు తెలిసింటే నేను ఫస్టే కాల్ చేస్తుంటే. మా ఉమా ఆంటీ అనమాట, తను కూడా నేను పిలిచిన పాపం ఎమ్మటే రెడీ అయ్యి వచ్చిందనమాట. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఉమా ఆంటీ వచ్చినందుకు. మా బాబుకి అయితే కేక్ తినిపించింది. తర్వాత మా వాడైతే ఆంటీకి కూడా కేక్ అయితే తినిపిస్తున్నాడు. నేనైతే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మనము ఏం సంపాదించుకోకున్నా మనుషులను అయితే సంపాదించుకోవాలి. రేపు పొద్దున్న మనం ఉన్నా లేకున్నా కానీ
కనీసం వాళ్ళు ఆ టైం వరకైనా చూసుకునే వాళ్ళైతే కావాలి కదా. నేనైతే మనుషులు అయితే సంపాదించుకున్నానని నేను అనుకుంటున్నానండి. ఇక్కడైతే స్వీట్ అయితే కేక్ అయితే మా బాబు తినిపిస్తున్నాడు. ఆంటీ అయితే ఫేస్కి అయితే పూస్తుందనమాట. మా వాడు ఏందో ఫెరెల్లోలి పూసుకున్నట్టు ఫేస్ పెట్టిండు. మొత్తానికైతే మా బాబు వేసుకున్న డ్రెస్ వచ్చేసి మేము సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో తీసుకున్నామండి. దాని ప్రైస్ అయితే చెప్తాను. వీళ్ళిద్దరేమో నా కొడుకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఈ అబ్బాయి చైత్రన్ అని లాస్ట్ టైం వీడియోలో కూడా ఉంటాడు. చైత్రన్ వాళ్ళ అక్క అనమాట తను. వాళ్ళ సెలబ్రేషన్ ప్యాక్ అయితే ఎందుకంటే అట్లా మొత్తం చాక్లెట్స్ ఉంటాయి కదా అదనమాట. ఈ బాబు వచ్చేసి మీ అందరికీ తెలిసిన బాబు మన చందు అన్న. నేను చందు అన్న అని పిలుస్తా, బట్ వాడు తమ్ముడు నాకు. చాలా చాలా మంచోడు చందు. పాపం చూడండి ఎంత మంచిగా తినిపిస్తున్నాడు. మా తమ్ముడికి అన్నీ తెలుసా అని నేనైతే వీడియోలో చెప్తున్నా. ఎప్పుడు బానక్క అంటాడు. పాపం మంచోడు బాబు నా తమ్ముడు. అయితే చందుకి తినిపించిన తర్వాత చందు వెళ్ళి కూర్చున్న తర్వాత మా ఆయన చెప్తున్నాడు అనమాట, చందుకు కేక్ పెద్దది పెట్టు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ అందరు కూడా చిట్ చాట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు నేను నమ్మలేదండి ఇంత మంచి జరుగుతుందా అని చెప్పేసి. నేనైతే పిలిచినాను, అందరికి రావడం నాకైతే భలే హ్యాపీ అనిపించిన. తర్వాత ఇక్కడ అందరూ మేమైతే గ్రూప్ ఫోటో తీసుకున్నాం. మా ఆయన నేనైతే చాలా 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 హ్యాపీ అండి. ఎందుకంటే అసలు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, నేను మా ఆయన ఒక అనుకొని మా బాబుది ఏదైనా అనుకొని మేము చేస్తే అది మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. నా తరపున ఎవరు లేకపోయినా, మా ఆయన తరపున ఉన్నా లేకపోయినా ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే ఎవరు రారు, ఎవరి సిచ్యువేషన్స్కి వాళ్ళు తగ్గట్టు ఉంటారు అనమాట. ఇంకా నాకైతే ఎవరు లేరు కాబట్టి నాకు ఎవరు రారు. ఉన్న వాళ్ళే నా వాళ్ళని నేనైతే అనుకుంటాను. నా బిడ్డకి ఏది కూడా తక్కువ కాకుండా నేను మా ఆయన అయితే చూసుకున్నామండి. మొత్తానికైతే ఇక్కడైతే కేక్ కట్ చేసి స్నాక్స్ అయితే పెట్టినాం. స్నాక్స్ తర్వాత డిన్నర్ కూడా అరేంజ్ చేసినాం. డిన్నర్లోకి వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు పచ్చడి, తర్వాత ఇంకా ఏదో చేపించిన అండి, నాకు అంతా గుర్తు రావట్లేదు. మొత్తానికైతే వీళ్ళు స్నాక్స్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి డిన్నర్ కూడా చేసి వెళ్ళారు. చాలా అంటే చాలా హ్యాపీ అండి. నేనైతే భలే, నాకైతే నిజం చెప్తున్నా కదా, ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే రక్త సంబంధం కంటే కూడా బయట వాళ్ళు చాలా మనకు హెల్ప్ చేస్తారు, చాలా దగ్గరగా మన మనసులకు దగ్గరగా ఉంటారు అనమాట. అట్లాంటి రిలేషన్స్ వదులుకోకూడదని నాకైతే ఒక గట్టి నమ్మకము. నేనైతే వదులుకొని కూడా, ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఒక మాట అనుకున్నా కానీ తర్వాత మళ్ళీ అందరితో కలిసిపోయి మలిసిపోయి మంచిగా ప్రశాంతంగా ఉంటాం అనమాట. అదే రక్త సంబంధంలోనే ఒకరు ఒకలాగుంటారు, మంచిగా చేసుకుంటే భరించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. నాకైతే ఎవ్వరు లేరండి. మా ఆయన తరపున వాళ్ళకి కొంచెం మా అత్తమ్మకి హెల్త్ బాలేదు కాబట్టి వాళ్ళు ఎవరు రాలేదు. ఇక్కడ మా బాబు క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఈ అబ్బాయి. వాళ్ళిద్దరు నర్సరీ నుంచి ఒక సేమ్ క్లాస్ అనమాట. ఇప్పుడు వాళ్ళు 6th నుంచి 7th వెళ్తున్నారు. వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. కేక్ తినిపించిన తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కేక్ అయితే ఫేస్కి అయితే కూసుకుంటున్నారు. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నా బిడ్డను మాత్రం ఖచ్చితంగా బ్లెస్ చేయండి. నా బిడ్డ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. వాడు ఏదనుకుంటే అది వాడికి బ్రహ్మాండంగా జరగాలి. వాడి ఫ్యూచర్ బాగుండాలని ప్రతి ఒక్కరూ నా బిడ్డను ఆశీర్వదించండి. ప్లీజ్ 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 ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు రావడానికి ఆంటీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత తినేసి డిన్నర్ చేసి వెళ్ళిన తర్వాత మా వాడు అయితే వాడి గిఫ్ట్ అయితే ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాట్లాడుకుంటారనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్. మరొక మంచి వ్లాగ్